रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस, पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। ఈనాటి కౌన్సిల్ సాధారణ సమావేశానికి విచ్చేసిన గౌరవ ఫ్లోర్ లీడర్లు అలాగే గౌరవ కౌన్సిల్ సభ్యులు కోఆప్షన్ మెంబర్స్ అందరూ కూడా పూర్తి స్థాయిలో అందరూ కూడా ఈరోజు ఈ సమావేశానికి అందరూ రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే మనతో పాటు ఉన్న మన అందరినీ కూడా వారు సహకరిస్తున్న మన మున్సిపల్ కమిషనర్ గారు కానీ, వైస్ చైర్మన్ గారు కానీ, అలాగే ఎంఈ గారు కానీ, ఇంజనీరింగ్ సెక్షన్, అలాగే టౌన్ ప్లానింగ్ సెక్షన్, శానిటరీ సెక్షన్ అందరు అధికారులు కూడా మనం అందరికీ కూడా వాళ్ళు సహకరిస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మన కౌన్సిల్ సమావేశంలో కొన్ని అంశాల గురించి మాట్లాడారు. నిజంగా కూడా కొన్ని అవసరమైనవి ఉంటే కూడా ఖచ్చితంగా కూడా మనం దాన్ని రెక్టిఫై చేసుకొని దాన్ని చేయాల్సిన అవసరం ఎంత ఉన్నది. ముఖ్యంగా మనకు కాంట్రాక్ట్ ఏదైతే ఈసీఎల్ ఏదైతే ఉందో లైట్స్ సంబంధించిన విషయంలో అగ్రిమెంట్ అయిపోయింది ఇప్పటికే. దానికి సంబంధించి మళ్ళీ కాంట్రాక్ట్ ఇచ్చి ఆ వర్కర్స్నే మళ్ళీ ఆ ఎంప్లాయీస్ని మళ్ళీ మనం పెట్టుకొని చేయించుకుంటేనే మనకు బాగుంటుందనే ఉద్దేశంతో కూడా ఇది చెప్పడం జరిగింది. అది కూడా వాస్తవంగా దాన్ని గమనించి దాన్ని కూడా చేయడానికి ముందుంటామని తెలియజేస్తా ఉన్నాం. అలాగే డాగ్ క్యాచర్స్ గురించి ఈరోజు మాట్లాడితే మొన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. అక్కడ ట్యూషన్కి వెళ్ళొస్తున్న చిన్న పిల్లల్ని ఒక పిచ్చి కుక్క అగ్రెసివ్గా ఉండి ఆ పిల్లలు ఏదో రాయితో కొట్టిందని చెప్పిండ్రు. కాలనీకి సంబంధించిన మహబూబ్ గారి వారి కౌన్సిలర్ ఆమె ఎక్కడనే ఉంది, ముస్లిం సుల్తాన్, వాళ్ళే చెప్పిండ్రు. అక్కడ చిన్నపిల్లలకు కరవడం చాలా దురదృష్టకరం. అలాంటి సంఘటనలు మళ్ళీ ఎక్కడ కూడా జరగకుండా మనం చూసుకోవాలి. వాటిని అరికట్టడానికి మనం యానిమల్ బర్త్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేసి అక్కడ కూడా మనం ప్లాన్ దానికి సంబంధించి అన్ని కూడా చూస్తూ ఉన్నాం. అలాగే డాగ్ క్యాచర్స్ని పిలిపించి కూడా వారిని కూడా పట్టి అన్ని నివారించడానికి ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చింది. ఒక మొత్తం ఈరోజు అన్ని పట్టి పంపిస్తున్నట్టుగా కుక్కలన్నీ కూడా డాగ్ క్యాచర్స్ పట్టి పంపిస్తున్నట్టు ఈరోజు పేపర్లో కూడా వచ్చింది. అంటే దానికి వారు కూడా స్పందించడం చెప్పి కూడా రాయడం జరిగింది. ముఖ్యంగా కూడా మన పట్టణం గురించి ఏ మంచి చెడుకైనా కూడా మనం ముందుండాలి. మీరు ఎవరు కమిషనరు, చైర్మన్, ఎమ్మెల్యే అని కాకుండా మీకు కూడా దాంట్లో బాధ్యత ఉంది. మీరు కూడా దాంట్లో పార్టిసిపేషన్ చేసే విధంగా కూడా మొన్న నాకు కనిపించింది. మొన్న ఇన్సిడెంట్ జరిగితే అందరు కాన్స్టిట్యూన్స్ కూడా ఇమ్మీడియట్గా హాస్పిటల్కి రావడం, వారితో పాటుగా ఎమ్మెల్యే గారికి తెలిసిన వాళ్ళు ఇమ్మీడియట్గా వచ్చి ఆ చిన్నారులను చూసి అయ్యో ఇలా జరిగిందని చెప్పి కూడా వాళ్ళని పరామర్శించడం కూడా జరిగింది. అలాగే మనకు ఈరోజు మన పట్టణంలో కొన్ని విగ్రహాలను కూడా ఏర్పాటు చేయడానికి కూడా చాలామంది రిప్రజెంటేషన్స్, వాళ్ళకి సంబంధించిన కుల సంఘ నాయకులందరూ కూడా రిప్రజెంటేషన్స్ ఇస్తే అన్ని కులాలు, అన్ని మతాలు, జాతులు అందరూ కూడా ఈక్వల్గా సమానంగా ఉండాలి. పట్టణంలో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని జాతులు కలిసి అన్నదమ్ముల వల్లే ఉండాలి. అన్ని కుల సంఘ నాయకులను కానీ వాళ్ళ కుల గురువులను కూడా వాళ్ళని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వారి కొరకై గ్రీన్ బెల్ట్లో కూడా వారికి విగ్రహ ఏర్పాటు కూడా కౌన్సిల్ ఆమోదం తెలపనైనది. అలాగే మహానాయకులు నందమూరి తారక రామారావు కానీ, వైఎస్ఆర్ కానీ, బర్రి చెన్నారెడ్డి కానీ, అలాగే రతన్ టాటా గారు కానీ, అబ్దుల్ కలాం గారు కానీ, వీరందరినీ కూడా ఏర్పాటు చేయడానికి కూడా అందరి ఆమోదం మేరకు కూడా అక్కడ ఏర్పాటు చేయడానికి కూడా జరిగింది. అలాగే ఈరోజు ఫ్లోర్ లీడర్ స్వామి అంజయ్య గారు మాట్లాడుతూ 3.5 ముడా ఫండ్స్ గురించి మాట్లాడారు. దాని గురించి కూడా పీసీఎన్ఆర్ సంబంధించిన ఆ డీటెయిల్స్ కానీ సంబంధించిన అన్ని విషయాల గురించి, గ్రీనరీకి సంబంధించిన విషయం గురించి కూడా ఖచ్చితంగా మన దగ్గరనే బడ్జెట్ లేదు, మళ్ళీ ముడాకు తిరిగి ఇవ్వడం అనేది అయితే అది జరగని పని. అది మన అందరి కౌన్సిల్ సభ్యులకు కూడా తెలిసిన విషయమే. ముడా చైర్మన్ గారితో, మన గౌరవ ఎమ్మెల్యే గారితో మన దగ్గర ఉన్న బడ్జెట్ విషయాన్ని చర్చించి కూడా విషయాన్ని కూడా వాళ్ళకు మనం చెప్పాల్సిన అవసరం ఉన్నది. దాన్ని ఖచ్చితంగా కూడా చొరవ తీసుకొని అందరం కూడా దాన్ని మాట్లాడి దాన్ని సాల్వ్ చేసుకుందామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఫ్లోర్ లీడర్లు అలాగే మన గౌరవ కౌన్సిల్ అందరూ కూడా అంటున్నారు. దానిలో కూడా ఎంక్వైరీ చెప్పడానికి కూడా మనం ఖచ్చితంగా కూడా ముందుకెళ్దామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇంకోటి
కార్పొరేషన్ దిశగా మహబూబ్నగర్ వెళ్తుందని పేపర్లో రాస్తున్నారు. దానికి కూడా కొంత నడుస్తుంది అన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. పూర్తి పిక్చర్, పూర్తి క్లారిటీ కూడా రాలేదు. కార్పొరేషన్ అయినా మళ్ళీ కౌన్సిల్ ఉన్నా కూడా దాన్ని మనం అందరం కూడా దాన్ని ఇచ్చేయాల్సిన అవసరం మనకు ఎంత ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ట్యాప్ కనెక్షన్ సంబంధించి 600 కనెక్షన్కి సంబంధించి ఈరోజు మన కౌన్సిల్లో పెట్టడం జరిగింది. మహబూబ్నగర్ టౌన్ మొత్తంలో 35,000 ట్యాప్ కనెక్షన్స్ ఉన్నాయి. దాంట్లో ఎక్కడైనా చిన్న తప్పిదాలు ఏమైనా జరిగి ఉండి, ఆ మిస్టేక్స్ ఏమైనా జరిగి ఉంటే ఖచ్చితంగా కూడా నా వార్డులో కూడా కొంత, అంటే ఆయన గెస్టెడ్ ఆఫీసర్ ఉంటాడు కిషన్ రావు సార్ అని, అంటే చాలామంది ఉన్నారు. ఒక దగ్గర మిస్టేక్లీ ఏదో ఉద్దేశంతో ఒక 10-15 దగ్గర నా దగ్గరనే, నా వార్డులోనే ఎడ్యుకేటెడ్ ఉన్న ఏరియాలో కొంత చిన్న ఇది జరిగింది. వారు ఓవర్టేక్లో ఏదో ఓవర్ మిస్టేక్ ఏదో జరిగినట్టుంది. అది ఆ 35,000 ట్యాప్ కనెక్షన్లో 600 ఏదైనా జరిగి ఉంటే కూడా దాన్ని మనం అందరం కూడా కమిషనర్ గారు కానీ సంబంధించిన ఇంజనీరింగ్ సెక్షన్ ఎంఈ గారు అందరూ కూర్చొని కూడా దాన్ని రెక్టిఫై చేయాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ముఖ్యంగా స్ట్రీట్ లైట్స్ సంబంధించి మనకు థర్డ్ వైర్ అనేది టోటల్ ఆల్ 49 వార్డ్స్లో ఫుల్ఫిల్ చేయడానికి కూడా దానికి మేము కూడా సహకరిస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మన ముఖ్యంగా ఈరోజు మన కౌన్సిల్లో అందరం కూడా చాలా ఉత్సాహంగా, సంతోషంగా, చాలా మంచిగా కూడా అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా ఈరోజు 49 వార్డులలో అందరూ కూడా ఎవరొకరిద్దరో ఏం కాదు, కానీ మనం ఖచ్చితంగా కూడా వాస్తవంగా కూడా సంతోషంగా అందరూ ఉన్నారు. ముఖ్యంగా మన కాల వ్యవధి గడిచిపోతూ ఉన్నది. మనకు కేవలం 45 రోజులు ఉన్నది. మనం అందరం కూడా మళ్ళీ ఈ కౌన్సిల్లో కూర్చోవాలంటే కూడా మనం మళ్ళీ పనులు చేసుకుంటే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మనం వార్డులకు వెళ్ళి ముఖం చూపించుకునే పరిస్థితి ఉన్నది అనే ఉద్దేశంతో ఏ పార్టీలను చూడకుండా పార్టీలకు అతీతంగా ఈరోజు నిజంగా కూడా ఆ వార్డు ప్రజలు, ఆ కౌన్సిలర్ మాకు ఏదో అభివృద్ధి చేస్తున్న ఉద్దేశంతో ఓటేసి గెలిపించారు. అది తీరాలంటే పైన ఉన్న చైర్మన్ కానీ ఎమ్మెల్యే గారు కానీ అందరూ సహకరించి వాళ్ళకి వర్క్స్ ఇస్తేనే వాళ్ళు కూడా ఏ పార్టీ అయినా ఉండని వాళ్ళకి ఈరోజు వార్డులో ముఖం పెట్టుకునే విధంగా కూడా మనం చేయాలంటే కొంత వర్క్స్ ఖచ్చితంగా కూడా మేము ఈరోజు గత కౌన్సిల్లో కానీ ఈ కౌన్సిల్లో కానీ పెట్టి మనం అందరం కూడా అభివృద్ధికి, మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా కూడా మనం అందరం కూడా కలిసి ఫ్లోర్ లీడర్లు కానీ కౌన్సిలర్ అందరం కూడా కూర్చొని దాని గురించి చర్చించి ఈరోజు బడ్జెట్ మనం నిర్ణయించుకొని ఈరోజు ఫండ్స్ అన్నీ కూడా పెట్టుకోవడం జరిగింది. అలాగే మన 48 మందిలో కూడా 49 మందిలో ఒక గోవింద్ కౌన్సిలర్ గారికి ఆరోగ్య పరిస్థితి బాగాలేకుంటే దాదాపుగా 6-7 months 8 months అవుతుంది. హాస్పిటల్ మహబూబ్నగర్లో నుంచి తీసుకెళ్ళి హైదరాబాద్లో జాయిన్ చేసినాం. తర్వాత ఆయన హెల్త్ కండిషన్ బాగాలేదన్న ఉద్దేశంతో కూడా కొంత మధ్యన ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శించడం జరిగింది. కొంత ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అయినది కాబట్టి ఆయన ఒక్కడే కొంచెం ఆయన ఇన్యాక్టివ్ ఉన్నాడు. ఆయనకు మనం సహకరించి టెండర్లు వేయించినాము. ఆ పనులన్నీ కూడా పక్కనే ఉండి కంప్లీట్ చేయాల్సిన అవసరం ఎంతైనా కూడా ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు సపరేట్గా వాళ్ళ గురించి తీసుకొని ఖచ్చితంగా రేపటి నుంచి స్టార్ట్ చేసి 47 వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆయన ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ముందు నుండి మన సహచరుడు కాబట్టి మనకు తోటి కౌన్సిలర్లు కూడా సహకరించి ఆయన వర్క్స్ కూడా మనం కంప్లీట్ చేయడానికి కూడా ముందుండాలని తెలియజేస్తాను. అలాగే సోదరుడు మా గౌరవ కౌన్సిల్ సభ్యుడు అనంతరెడ్డి గారు కూడా కొన్ని విషయాల గురించి మాట్లాడారు. దాని గురించి ఏం పట్టించుకో, ఎందుకంటే వారు ప్రతిపక్షలో ఉన్నాడు కాబట్టి వాళ్ళ అధిష్టానం మేరకు ఆయన మాట్లాడితేనే ఆయనకు ఖచ్చితంగా ఆయనను చాలా గౌరవం ఉంటుంది కాబట్టి ఆయన గౌరవం కొరకు మాట్లాడాలని ఉద్దేశంతో మాట్లాడి తప్ప మనస్ఫూర్తిగా ఏం మాట్లాడలేదని కూడా నాకు అర్థమైంది. కాబట్టి దాని విషయంలో ఏదైనా కూడా వాళ్ళ వార్డు గురించి ఖచ్చితంగా కూడా నా పక్కనే ఉంది. ఆ వార్డు నా వార్డు అనుకొని 20వ వార్డును నా వార్డు అనుకొని ఈ రోజు నుంచి నేను నా వార్డు అనుకొని నా వార్డు కంటే ఎక్కువగా దాన్ని పట్టించుకొని ఆ వార్డు అభివృద్ధికి నేను ముందుంటానని కూడా నేను కౌన్సిల్ ముందు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కౌన్సిల్ సభ్యులు మాట్లాడడం జరిగింది. హైమాన్స్ లైట్ కౌన్సిల్లో ఏదైతే ప్రోటోకాల్ గురించి మాట్లాడిందో చిన్నగా ఉంటుంది, అక్కడ ఉన్న దిమ్మి ఆ దిమ్మ పైన పెట్టడానికి రాదు అని గౌరవ ఎమ్మెల్యే గారిది, చైర్మన్ది, వైస్ చైర్మన్ది సంబంధించిన వార్డ్ కౌన్సిలర్ని మనం గౌరవించాల్సి ఉంటుంది. వారిది కూడా ఉంది. అలాగే అదొక్కటే అక్కడ ఉండదు. మనం ఇనాగ్రేషన్ చేసేటప్పుడు ఆ ఇనాగ్రేషన్లో వచ్చే దిమ్మెలో మన దగ్గర ఎన్ని హైమాస్ట్లు లైట్లు పెట్టిండ్రు, ఎన్ని బోర్లు వేసిండ్రు, అదే దాంతోపాటుగా ఎన్ని సీసీ రోడ్లు వేసిండ్రు, ఎన్ని డ్రైన్లు కట్టిండ్రు అని దాన్ని ఇనాగ్రేషన్ చేసేటప్పుడు అక్కడ బడ్జెట్లో ఈ హైమాస్ట్ లైట్లను రాసి అక్కడ ఉన్న ప్రోటోకాల్ ప్రకారం అందరినీ గౌరవించుకోవాల్సిన, ప్రజాప్రతినిధులను గౌరవించుకోవాల్సిన అవసరం మనకు ఎంతో ఉంది. మన గౌరవ ఎంపీ గారు ఉన్నారు, వారిని గౌరవించాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ఎమ్మెల్సీ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, సంబంధించిన మినిస్టర్స్ ఉన్నారు, అందరం కూడా గౌరవించుకోవాల్సిన అవసరం మనకు ఎంతో ఉంది. కాబట్టి అక్కడ అది చిన్న
దిమ్మె కాబట్టి అక్కడ సరిపోదు కాబట్టి ఇది రాసిండ్రు. మిగతా అన్నీ కలిపి కూడా ఒక దిమ్మె ఇనాగ్రేషన్ స్టోన్లో అది ఖచ్చితంగా కూడా అక్కడ వస్తుందని కూడా మరొకసారి తెలియజేయడం జరుగుతుంది. టేబుల్ ఎజెండాలో కూడా దాన్ని చేర్చడం అయినది. ఖచ్చితంగా మీరు అడిగినట్టు కూడా అది చాలా టేబుల్ ఎజెండా దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది. అలాగే ముఖ్యంగా మన పట్టణం చాలా పెద్దది, 49 వార్డులుగా విస్తరించి ఉన్న పట్టణం. రోజు రోజు కూడా పట్టణం విస్తరించిపోతుంది. ఎక్కడికో అంటే చిన్నగా ఉన్న ఈరోజు పట్టణం మహానగరం లాగా తయారైంది. ఈ విలీన గ్రామాలలో కానీ ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. కాబట్టి మన పట్టణాన్ని మనం ఈరోజు పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో మెయిన్ రోడ్లు అక్కడక్కడ మెయిన్ రోడ్ల పైన జరిగినాయి, ఇంటర్నల్ రోడ్స్ ఎక్కడ కూడా జరగలేదు. ఈరోజు మెయిన్ ఎక్కడ వెళ్ళినా కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంది. మరలు ఏరియాకపోతే ఎట్లా అనిపిస్తుంది అంటే అసలు ఘోరంగా ఉంటుంది. ఆ మరలు ఏరియాకు 9th వార్డు, 10th వార్డు, 20వ వార్డు కూడా వస్తుంది. ఇంకా కొంత 7th వార్డు కూడా కొంత వచ్చేట్టుగా ఉంది. అంత పెద్ద వార్డు అస్తవ్యస్తంగా ఉంటుంది. అట్లే చాలా దగ్గర కూడా ఇంటర్నల్ రోడ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. దాని విషయంలో కూడా మేమందరం చొరవ తీసుకున్నాం. డెవలప్మెంట్లో భాగంగా ముఖ్యంగా శ్రీనివాస్ కాలనీ ఒక ప్రధాన రోడ్డు టెంపుల్ సైడ్ ఒకటి ఉండే, ఆ రోడ్డుకు వెళ్తే ఒక రోజు ఏదో అకేషన్లో వెళ్తే మహిళలందరూ కూర్చొని చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి ఆ పెద్ద రోడ్డు కూడా వేసి దాన్ని కూడా చేసినాం. అంటే ఇంటర్నల్ రోడ్డు ఏదైతే మెయిన్ రోడ్స్ కాకుండా ఇంటర్నల్ రోడ్స్ వల్ల ట్రాఫిక్ తగ్గిపోతుంది. మనకు వెళ్ళే మెయిన్ దారిలో కాకుండా సబ్ రోడ్స్ మనం కొన్ని దాన్ని డెవలప్ చేస్తే మన ట్రాఫిక్ తగ్గి కూడా మనకు రైడ్స్ తగ్గి యాక్సిడెంట్స్ కానీ ఇంకేది కానీ ఉండదన్న ఉద్దేశంతో వేయడం జరిగింది. ముఖ్యంగా మన మునీర్ వార్డ్ కౌన్సిలర్ వార్డుకు సంబంధించి గోల్డెన్ హౌసింగ్ వార్డుకు సంబంధించి లింక్ ఉంటుంది ఒక రోడ్డు. ఆ రోడ్డు ఏదైతే ఉందో